వాళ్ళు వచ్చి వరుసగా చెబుతా వెళ్ళండి. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా అనండి. హల్లెలూయా. అశోక్ అన్న రా, ఒక 5 నిమిషాలు చెప్పు. తర్వాత నాయక్ అన్న మీరు ఒక 5 నిమిషాలు రండి. ఇద్దరు దాక్కోగాకండి, రండి. ఎడకరానా మీరు నిలబడి మీకు యేసు ప్రభు గురించి తెలిసింది, సిలువ గురించి, కార్యం గురించి, మాటల గురించి, 7 మాటల గురించి ఏదైనా మీరు చెప్పవచ్చు. ఒక ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఆత్మీయ తండ్రి స్థానిక పాస్టర్ గారు జాన్ వెస్లీ గారికి, అదేవిధంగా మరి మా పాస్టర్ గారికి, సంఘానికి అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మరి ఈరోజు మరి మనకు తెలిసినటువంటి విషయమే, ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ కూడా మరి ఈ శుభ శుక్రవారం, మంచి శుక్రవారం, మరి మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా మనకి గుడ్ ఫ్రైడే అనేది మనం జరుపుకుంటూనే ఉన్నాం. మరి గుడ్ ఫ్రైడే అనేది మనం ఎందుకు జరుపుకుంటున్నామో మరి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి ప్రతి సంవత్సరం మనం గుడ్ ఫ్రైడే జరుపుకుంటూ ఉన్నాం, కానీ ఇది ఒక ఆనవాయితీగా మాత్రమే జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటున్నాం, దీని యొక్క ఆంతర్యం ఏంటి అనేటువంటి విషయాలు కూడా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయాలే. మన సంవత్సరం అంతా కూడా ఎన్నో వాక్యాలు వింటూ ఉన్నాం, ఎన్నో మెసేజ్లు వింటూ ఉన్నాం, కానీ మానవుడి యొక్క ప్రవర్తనలో మాత్రం మార్పు రావట్లేదు. అంటే మానవుడి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మందిరానికి వచ్చేటప్పుడేమో మానవుడు ఎలా వస్తాడంటే తాబేల్లాగా వస్తాడు. మందిరానికి వచ్చేటప్పుడు తాబేల్లాగా వస్తాడు, మందిరం తర్వాత వెళ్ళిపోయేటప్పుడు చిరుతపూరిలాగా వెళ్ళిపోతాడు. అంటే ఏదో మన సమాజంలో ఉన్నప్పుడు క్రైస్తవులుగా మనం పుట్టాం కాబట్టి ఆదివారం వస్తే ప్రార్థనకి వెళ్ళాలి, శుక్రవారం వస్తే ఉపవాస ప్రార్థన చేయాలి, క్రిస్టమస్ వస్తే తెల్లవారుజాము ప్రార్థనలకు వెళ్ళాలి, ఈస్టర్ వస్తే శ్రమల దినాలు పాటించాలి అనేటటువంటి నామకార్థపు క్రైస్తవుగా మాత్రమే మనం జీవిస్తున్నాం. కానీ మరి యేసు ప్రభు మనకి చేసినటువంటి త్యాగం ఏంటి, ఆయన నేర్పినటువంటి బోధ ఏంటి అనేటటువంటి విషయాలను మాత్రం ఎవరు కూడా ఈరోజు పాటించట్లేదు. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక నానుడి, చనిపోయిన తర్వాత ఎవరు ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలుసు. భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే మనం ఈరోజు సొసైటీ మొత్తం కూడా ఎలా ఉందంటే తినుము, తాగుము, సుఖించము. చనిపోయిన తర్వాత ఎవరు ఎక్కడికి వెళ్తారో కూడా తెలియదని చెప్పేసి విచ్చలవిడమైనటువంటి జీవితానికి మానవుడు ఈరోజు అలవాటు పడ్డాడు. ఒక తండ్రి పిల్లోడికి చెప్పలేని పరిస్థితి, ఒక తల్లి పిల్లకి చెప్పలేని పరిస్థితి. కాబట్టి సొసైటీ మొత్తం కూడా ఈరోజు చూసినట్లయితే విపరీతమైనటువంటి దురేసనాలతోటి మనకి విపరీతంగా పాడైపోవటం అనేది జరుగుతూ ఉంది. ఎవరైనా దాన్ని ఖండిస్తూ ఉంటే ఈయనంత నీతిమంతులు లేడయా అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. యేసు ప్రభు వారే ఆ వంతున చెబుతూ ఉంటే సమాజం ఆయన్ని ఏం చేసింది, ఒక దూషకుడిలాగా, వంచకుడిలాగా చేసేసి ఉంది. కాబట్టి ఈరోజు సొసైటీ అనేది మనకు బాగుపడాలంటే ముఖ్యంగా మనం ఏం చేయాలంటే పిల్లలు ఎక్కువగా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ బైబిల్ని మనం ఏం చేయాలంట, చదవాలి. ఈరోజు ఎంతోమంది ఏం చేస్తున్నారంటే విపరీతమైనటువంటి వాటికి అలవాటు పడి ఎంతెంతో టయాన్ని వేస్ట్ చేస్తున్నారు. కానీ పిల్లవాడికి జ్ఞానం రావాలంటే ఏం చదవాలంటే బైబిల్ చదవాలి. బైబిల్ చదివినట్లయితే అందులో ఉన్నటువంటి జ్ఞానం మొత్తం కూడా మనకు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడేకి సంబంధించి మనం ఏం చేయాలంటే మరి ఏదో నామకే వాస్తుగా మనం ఈ విధంగా జరుపుకోవటం కాదు, కానీ మన యొక్క ప్రవర్తనలో మార్పు అనేది వచ్చేసి విరిగి నరిగిన మనసుతోటి మనం ఏం చేయాలంట, ఆయన్ని మన కుటుంబంలోకి ఆహ్వానించాలి. ఆయన్ని మనం ఏం చేయాలంట, మన కోసం కల్వరిలో రక్తాన్ని కార్చి మరి ఒక్కసారిగా మనం చూస్తే మనకి ఏదైనా ఒక మేకు గుచ్చుకున్నా కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక ముళ్ళు గుచ్చుకున్నా కానివ్వండి, పానం విలవిల్లాడిపోయింది. కానీ 6 గంటల సేపు ఆయన మరి ఆ గొలగొతా కొండ మీద దాదాపుగా మరి ఎంతో బరువైనటువంటి సిలువతోటి ఆయన ఏం చేశాడంట, మోసాడు. ఎవరి కోసం మోసాడు? తనను తాను రక్షించుకోలేడా? రక్షించుకోగలడు. కానీ నా పాప భారాల కోసం,
ఈ సమాజంలో మనందరి రక్షణ కోసం ఆయన ఏం చేశాడంట, ఆ సిలువను తన మీద వేసుకొని ఆయన ఎంతో భారమైనటువంటి ఆ యొక్క 6 గంటల సేపు ప్రయాణం చేసి ఆయన కల్వరి కొండ మీద తన ప్రాణాన్ని అర్పించడం అనేది జరిగింది. ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు, అయ్యా ఎవరు అయ్యారంటే క్రైస్తవులు అంటే సిలువ మీద ఆయన ప్రాణాన్ని రక్షించుకోలేని ఆయన ఎలాగ దేవుడా, లేకపోతే సిలువలో ఉన్నటువంటి తనను తాను కాపాడుకోలేనటువంటి వారి దేవుడా, వాళ్ళని మీరు ఏం చేస్తున్నారు, పూజిస్తూ ఉన్నారు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మరి ఆయన కాపాడుకోలేడా అనేటువంటి అంటే ఏంటి, 3 మేకులు 4 మేకులు తీసుకోలేని వాడు దేవుడా, లేకపోతే సిలువలో నుంచి ప్రాణాన్ని కాపాడుకోలేని వాడు దేవుడా అని ఎవరైతే ఆ విధంగా చెబుతూ ఉన్నారో అలాంటి వారికి తెలియజేయాలనేటువంటి విషయం కోసం తల్లా ఏం చేశాడు, చనిపోయిన తర్వాత 3వ రోజు పునరుద్ధాన దినంగా లేచాడు. ఈరోజు మనం భూమి మీద కానీ ఎక్కడైనా కానీ చూసినట్లయితే ఎవరైనా సరే చనిపోయి తిరిగి లేచిన వారు ఎవరు లేరు. కానీ అది ఒక్క యేసుప్రభు వారికి మాత్రమే ఆ విషయం తెలియాలని ఆయన ఏం చేశాడు, తనను తాను నలగొట్టుకున్నాడు, తనను తాను ఏం చేశాడు, అనేక శ్రమలు పొందాడు. కాబట్టి మనం అందుకే ఏం చేయాలంట, మానవుడికి మనం కూడా ఈ యొక్క క్రీస్తు యొక్క మార్గంలో మనం నడవాలి. మనం ఇంతకుముందు పాస్టర్ గారు చక్కగా మనకి ఈరోజు ఒక అంశం చెప్పారు, ఏంటి, మనకి ఆజ్ఞలు చెప్పాడు. మరి ఆ ఆజ్ఞలన్నీ కూడా మనం పాటించుకోవాలి. ఈ ఆజ్ఞలన్నీ పాటించుకుంటూ ఉంటే మనకి దేవుడి మీద మనం ఆధారపడి, దేవుడి మీద మనం ఆయన వైపే మనము చూసుకొని ఆయన్నే కింద ఆధారపడ్డట్టయితే ఆయన నమ్ముకున్న వారిని ఎవరు కూడా ఆయన తృణీకరించడు. ఆయన నమ్ముకున్న వారిని తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. ఈరోజు చాలా కుటుంబాలు ఆ విధంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. కొంతమంది అభివృద్ధి చెందట్లేదంటే మన ప్రవర్తన సరిగా లేకపోవటం వల్ల, మనం నామకే వాస్తుగా ఉండటం వల్ల, మనం వేషధారులుగా ఉండటం వల్లే మన కుటుంబాలు కూడా ఆ విధంగా ఉండటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అందుకే చాలామంది ఏం చేస్తుంటారంటే మరి ఉపవాసాలు ఆడుతుంటారు, ఉపవాసం చేస్తూనే ఉంటారు. కానీ ఏం చేస్తుంటారు, భర్తలు వచ్చేసి తాగుబోతులుగాను ఈ విధంగా ఉంటారు. కానీ ఉపవాసం చేసిద్దామా, బయటకు వచ్చిన తర్వాత ఏం చేసిద్ది, మళ్ళీ అతను దూషించిద్ది. అలా కాకుండా ఈరోజు నువ్వు ఒక విశ్వాసరాలుగా నువ్వు ఏం చెప్పాలి సొసైటీకి, ఈరోజు ఎవరైతే ఈ విధంగా తాగుబోతుగా ఉండి బాటిల్ బాబుగా ఉన్నాడో అతనే ఏదో ఒక రోజు బైబిల్ బాబుగా మారుస్తాడు నా దేవుడు, ఆ విశ్వాసం నాకుంది అని చెప్పగలిగేటటువంటి స్త్రీ ఈరోజు సొసైటీలో లేరు. కాబట్టి ఈ విధంగా మనం రావాలంటే మనం ఏం చేయాలంటే మరి దేవుని యొక్క మార్గంలో మనం నడవాలి. మరి మనం పుట్టిన దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే వస్తూనే ఉంది. మరి ప్రతిసారి సిలువలో మాట్లాడినటువంటి 7 మాటల గురించి చిన్నప్పటి నుంచి మనం వింటానే ఉన్నాం. అర్థమైంది. ఇదంతా ఒక ఆచరణ యోగ్యమైనటువంటి విధానంగానే పోతా ఉంది. కానీ మరి మనలో మార్పు అనేది రావాలి. ఎప్పుడైతే మనలో మార్పు వచ్చేసి మరి ఆయన కార్చినటువంటి రక్తాన్ని, ఆయన చిందించినటువంటి రక్తాన్ని, మరి ఆయన శిలువ మీద కార్చినటువంటి ఆ యొక్క త్యాగానికి గుర్తుగా మనం ఎప్పుడైతే మన కుటుంబాలను మనం అర్పించుకొని మనం ఎప్పుడైతే క్రీస్తు మార్గంలో మనం నడిచి మనతో పాటుగా ఇంకొక నలుగురిని మనం తీసుకురావటం, ఇంకొక నలుగురిని మనం మార్చటం, ఇలాంటివి అనేవి ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే మనకి నిజమైనటువంటి ఈ యొక్క గుడ్ ఫ్రైడేని మనం జరుపుకున్నట్లుగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనకి ఏదైనా సరే బాధలు అనేవి మనకు వస్తానే ఉంటాయి. బాధలు వచ్చినప్పుడేమో దేవుని ద్వేషించటం, తర్వాత మనకి దీవించినప్పుడేమో మనం దేవుని తృణీకరించడం అనేది చేయకూడదండి. కాబట్టి పండగ వచ్చిందంటే మనం ఏం చేస్తాం, అందుకే మనం పెద్దోళ్ళు అంటుంటారు, ఇంటిపైన స్టారు ఇంట్లో బారు ఇదే నా జోరు అంటాడంట మానవుడు. పండగని ఎదురు చూస్తాడు, ఏం చేస్తాడు, ఇంటిపైన ఒక స్టార్ పెడతాడు, ఇంట్లోనేమో బారు పెడతాడు, బయటకు వచ్చి మంచి బట్టలు వేసుకొని ఇదే నా జోరు అంటాడు. ఇది కాదండి క్రైస్తవం అంటే. క్రీస్తుని ఏం చేయాలంట, మనం నూతనంగా మన జీవితంలోకి తీసుకురావాలి. ఆ విధంగా మనం నడుచుకున్నట్లయితే ఆ విధమైనటువంటి మార్గంలో మనకు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఇలాంటి వారిని దేవుని మీద మనం ఆధారపడినట్లయితే మనం ఎప్పుడైనా సరే ఆయన మనల్ని తలగానే ఉంచుతాడు. మేము ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను 2018లో ఎప్పుడు చెప్పలేదు, నేను 2018లో నేను కాలేజీలో నుంచి ప్రిన్సిపాల్గా డైరెక్టర్గా ఉన్న తర్వాత వేరే జాబ్ కోసం బయటకు వచ్చిన తర్వాత మరి ఆ విషయాలన్నీ కూడా మనకి తర్వాత గవర్నమెంట్ మారిపోవటం, ఆ జాబు ఇంటర్వ్యూ తర్వాత మిస్ కావటం అలా అయిన తర్వాత నేను ఏం చేయలేదు. మా భార్యాభర్తలు మేము కరోనా సమయంలో కూడా దాదాపుగా నేను 650 మెసేజీలు రాశాను నోట్స్లో. కరోనా సమయంలో కూర్చొని నైట్ కానివ్వండి, ఎప్పుడైనా తెల్లవారుజామున కానివ్వండి వచ్చే మెసేజ్లను చూసి దేవుడి మీద ఆధారపడ్డాం. ఆయనే మన మార్గం చూపెడతాడని చెప్పేసి ఆ తర్వాత ఒక గృహాన్ని నిర్మించుకున్నాం.
మేము పెళ్ళైన దగ్గర నుంచి కూడా దేవుణ్ణి మంచి సంతానాన్ని ఇవ్వమని కోరుకున్నాము. అనుకున్నట్టుగా సంతానం ఇచ్చాడు. మంచి గృహం కావాలనుకున్నాం, మంచి ఉద్యోగం కావాలని కోరుకున్నాం. ఈరోజు మా మిస్సెస్ కూడా మరి దాదాపుగా 6 నెలలు 7 నెలల నుంచి మరి అహోరాత్రులు శ్రమిస్తూ ఆరోగ్యం బాగోపోయినా కూడా డిఎస్సి కోసం మరి ప్రిపేర్ అవుతూ ఉందండి. మీ అనుదిన ప్రార్థనలో ఆమెను గుర్తు చేసుకోండి. అదేవిధంగా పడిపోయిన నన్ను కూడా మరి దేవుడు మరి అన్న నడిపించినటువంటి మంచి సహచర్యాన్ని బట్టి మళ్ళీ నేను ఎక్కడ కూడా తడిబిడి పడకుండా దేవుడే మళ్ళీ మనకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తాడని అటువంటి దానితోటి మళ్ళా నేను ఉండి చేశా. ఈరోజు చక్కటి కాలేజీని ఆదిత్య వొకేషనల్ జూనియర్ కాలేజీలో ఒక డైరెక్టర్గా ప్రిన్సిపాల్గా ఉంచి మరి ఇంతకుముందు కంటే కూడా మెరుగైనటువంటి వసతులతోటి ఈరోజు కాలేజీని నిలబెట్టాడంటే నేను నిజంగా అనుకుంటా చాలాసార్లు పడిపోయానేమోనని చెప్పేసి అనుకున్నాను. కానీ ఎప్పుడైనా దేవుడిని నమ్ముకున్నామో మనల్ని తలగానే ఉంచుతాడనేటటువంటి విషయంలో మేము ఉన్నాం. ఈరోజు దేవుడు మా కుటుంబాన్ని ఎంతగానో దీవించాడు. మంచిగా మాకు ఆరోగ్యాలని ఆయుష్ని పొడిగించి ఈ విధంగా ఉన్నట్టు నిజంగా నేను దేవునికి ప్రతిరోజు కూడా నేను ఉదయాన్నే 5 గంటలకు లేస్తానండి. లేచి వాక్యం చదువుకొని బైబిల్ చదువుకొని శుభ్రంగా నా దినచర్య కార్యక్రమాలు చేసుకుంటా. ప్రతిరోజు కూడా నేను చేసే పనిలో తోడుగా ఉండాలి అని చెప్పేసి డైలీ ప్రార్థన చేసుకుంటూ ఈ విధంగా మేము ఉన్నాం. కాబట్టి ఇంత అవకాశాన్ని ఇచ్చినటువంటి స్థానిక పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. చప్పట్లు కొడదాం. నాయక్ అన్న ఒక్కసారి పాస్టర్ గారికి వందనాలు. ఇక్కడికి వచ్చిన ఈ అందరికీ వందనాలు. నాకు దేవుడి గురించి తెలియదు ఇంతకుముందు. నేను దేవుడికి ఎప్పుడు కూడా దేవుడి కాడికి వస్తాను అనుకోలేదు. ఫస్ట్ టైం నాకు ఒక చిన్న ఇబ్బంది కలిగింది, ఒంట్లో ఆరోగ్యం. అక్కడ మా ఊరి దగ్గర ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్ముకోమని సేవకులు ఎన్నోసార్లు వచ్చేవారు. వచ్చి దేవుణ్ణి నమ్ముకోమని చెప్పేవారు. నేను విగ్రహారాధనలో ఎంతో నమ్మకంగా ఉండేవాడిని. అప్పటికే మా భార్య నేను దేవుణ్ణి నమ్ముకోవాలని కొద్దిగా ఆశ ఉండేది. విగ్రహారాధన ఇంకా ఎక్కువ చేయాలని ఉండేది. మా పక్క ఇంటి వారు దేవుణ్ణి బాగా ప్రార్థించుతూ వాక్యం వింటూ దేవుడి మాటలు చెబుతూ ఉన్నా ఒకవైపు దేవుడు విగ్రహారాధన వైపే చూసేవారు. అయితే ఒకరోజు సేవకుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుని మాటలు ఒక ఆదివారం వచ్చి నువ్వు మందిరంలో ప్రార్థన చూడి వాక్యం వినాలన్నాడు. అయినా నేను అప్పటికి కూడా నేను వినేవాడిని కాదు. అయితే దేవుడు నన్ను ఒకరోజు నా ఒంట్లో బలహీనత నన్ను దేవుడి దగ్గరికి తీసుకొచ్చింది. అది నేను మనస్ఫూర్తిగా అప్పుడు నమ్ముకోవడం జరిగింది. నాకు చదువు లేదు. కరిగి వెలిగే కాంతి పదం కదిలింది. చప్పట్లు కొడుతూ అందరూ మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది. పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది. హల్లెలూయా. ఈ పాట కీబోర్డ్ ఉండి కాస్త అప్ అండ్ డౌన్ ఉంటాయి, రాగాలు ఉంటాయి. అందుకని డ్రమ్ములకి వీటికి కొంచెం కుదరదు. చూడండి మీరు అవి లేకుండా దీన జనాలిక దైవ కుమారుడు పంచిన రొట్టెలే. ఎన్ని పంచానో నేను, నా మీద కూడా చాలా రాళ్ళు పడ్డాయి. తిన్నోళ్ళే వేశారు, తిన్నోళ్ళు కాదు తిన్నోళ్ళు వేస్తారు. పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి. ద్వేషం, అసూయ, కార్పణ్యం ముళ్ళ కిరీటమయ్యింది. ప్రేమ
సేవా త్యాగం చెలిమినెత్తురై ఒలికింది ఒలికింది. ప్రేమ పచ్చికల పెంచిన కాపరి దారుణ హింసకు గురి కాగా ఎగిరిపోయిన మోగ గొర్రెలు చల్లా చెదురై కుమిలాయి చల్లా చెదురై. పరమ వైద్యునిగా పారాడిన పవిత్ర పాదాలు నెత్తురు ముద్దగా మారాయి. అభిషక్తుని రక్తాభిషేకముతో ధరణి ద్రవించి ముద్దాడింది. సిలువను తాకిన కలువరి రాళ్ళు కలవరపడి 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 అరిచాయి అరిచాయి. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచు. చాలా బాగుంటుంది ఈ పాట. కాకపోతే దీనికి కీబోర్డ్ ఉండాలి, కొంత సంగీతం ఉండాలి. మామూలుగా ప్యాడ్ ఒక్కటి చాలదు. దీని రాగాలు ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క రాగం మారుతూ ఉంటుంది. అందుకని వాటి మీద పాడలేం. బైబిల్ ఉన్నవారు చూడండి, 1:30 అయింది. గంట సేపు చెప్పి నేను చివరి అరగంటలో మిమ్మల్ని ముందుగా పంపిస్తాం. 3:00 2:30కే ఇంచుమించుగా దేవుడి చిత్తం. బైబిల్లో పెట్టుకోండి. మీ అందరికీ గుడ్ ఫ్రైడే సందర్భంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేనానండి. గడిచిన 2 రోజులుగా ఉపవాస కోటలలో మంచి వాక్యాలు వింటా వచ్చారు రాత్రులు. ఈరోజు 3వ రోజు. చక్కగా ఒక వాక్యాన్ని చదువుకుందాం. అది 1881 సంవత్సరం. జనరల్ క్రిస్టియన్ కోర్టన్ గొలగతా అనే వ్యక్తి గొలగతా అనే కొండ దగ్గరలో పడమటి భాగంలో కింద ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్లో భూగర్భ శాస్త్రంలో పనిచేస్తున్న అతను ఒక తోట కనుగొన్నాడు. ఏంటిది? అందరు చెప్పండి, ఏంటిది? తోట. హల్లెలూయా అనండి. తోట అనండి. మీకు చెమట కారుతూ ఉంటుంది, బాధపడొద్దు. ఇంట్లో రోజు సుఖంగా ఉంటున్నాం. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు. నా ఇంట్లో నేను, మీ ఇంట్లో మీరు. చెప్పరా? ఎవరింట్లో వాళ్ళు ఎలా ఉండం రోజు సుఖంగా? ఈ ఒక్కరోజే కష్టపడుతున్నాం. ఆయన రక్తం చిందించాడు, మనం చెమటే చిందిస్తున్నాం. బాధపడకాకండి, ఇసుక్కోకాకండి. ఇంటికి వెళ్ళి మంచిగా స్నానం చేసి నిద్రపోవచ్చు. ఈ ఒక్కపూటే మీరు ధైర్యం తెచ్చుకోండి. హల్లెలూయా. ఆ తోట కనుగొన్నాడు. అక్కడ ఆ తోటలో చెత్త చెదలుంటే వాటిని తొలగించి కొంచెం కిందకి వెళ్తే తోటలోకి 5 అడుగుల లోతైన రోమా కాలములో నిర్మించబడిన ఒక సమాధిని కనుగొన్నారు. గవర్నమెంట్ 1881 సంవత్సరంలో. ఆ సమాధి రాతితో తొలచబడింది. రాయితో తొలచబడిన సమాధి. ఈ సమాధి గుహ. సమాధి లోనకి వెళ్ళారు ఆ సైంటిస్టులు. లోనకి వెళ్తే గుహలాగా ఉంది. మన సమాధి వేరు, ఆ సమాధి వేరు. మనం గొంతతోవి గొంతలో పెడతాం. ఇశ్రాయేలీలు అలా కాదు, గుహల్లో పెడతారు. కొండలు ఉన్నాయి యెరూషలేము చుట్టూ, రాతిని తొలిచి పెడతారు. వాళ్ళిద్దరిని తిరగని కాకు. ఈ గుహ సైంటిస్టులు కొలతేస్తుంటే నిజంగా జరిగింది. 14 అడుగులు వెడల్పు ఉంది. ఎంత? 14 అడుగులు వెడల్పు. 10 అడుగుల లోతు ఉంది. జోస్న 10 అడుగులు లోతు. 7.5 అడుగు ఎత్తు ఉంది. ఎంత? 7.5. ఇది ఒక గదిలాగా ఉందంట ఈ కొలతలతో. ఈ సమాధి ఎవరిది?
అని సైంటిస్టులు తీస్తా దాన్ని చూసినప్పుడు అది సమాధి. అక్కడ ఖచ్చితంగా ఈ సమాధి ఎవరిదని వాళ్ళు తొలిపించి దాన్ని అంత కొలతలు వేస్తున్నప్పుడు వాళ్ళు కనుగొన్నారు, ద టాంబ్ ఆఫ్ జీసస్. ఇది యేసు ప్రభు తిరిగి లేచిన సమాధి. చప్పట్లు కొడదాం హల్లెలూయా. నిజంగా ఇప్పటికి కూడా ఉంది అది, ఇప్పటికి కూడా ఉంది యెరూషలేములో. మీరు సెల్ ఫోన్లో గూగుల్ని అడగండి, హలో గూగుల్ వేర్ ఈజ్ టాంబ్ ఆఫ్ జీసస్ అని మీరు గూగుల్ని అడిగితే గూగుల్ చూపెట్టిద్ది మీకు. ఇప్పటికి కూడా అదే కొలతలు ఉన్నాయి. లోన ఇలా మనిషి వంగి లోనకి వెళ్ళాలి. రోజు మారు మనసు పొందిన వాళ్ళ కోసం పరదేశ్ అనే తలుపు తెరిచాడు. ఎన్ని తెరిచాడు? 2. మూడవది మత్తయి సువార్త 27:51 ఉంటుంది. ఆయన ప్రాణం బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచిన వెంటనే దేవాలయపు తెర 2గా చినిగిపోయింది. తెర చినిగను 2గా చినిగిపోయింది. గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభు మూసివేయబడిన దేవాలయపు తెర తెరిచాడు. చప్పట్లు కొడదాం హల్లెలూయా. 3 ముఖ్యమైన తలుపులు తెరిచాడు. ఆదాము నుండి యేసు ప్రభువు ముందు దాకా ఒక విశ్వాసి డైరెక్ట్గా దేవుణ్ణి ఆరాధించటానికి లేదు, డైరెక్ట్గా బలి అర్పించడానికి లేదు, యాజకులే చేయాలి. ధూపం వేయటానికి లేదు, యాజకులే చేయాలి. మీరు అన్నీ విన్నారు. ప్రత్యక్షపు గుడారంలో పరిశుద్ధ స్థలంలో ప్రవేశం సామాన్యుడికి లేదు, అన్యులకు అంతకంటే లేదు, స్త్రీలకు అంతకంటే లేదు. దేవుని మందిరానికి లోనకి ప్రత్యక్షపు గుడారంలోకి స్త్రీకి అడుగు పెడతానికి లేదు, దేవుణ్ణి ప్రార్థించడానికి ఆరాధించడానికి. అన్యులకి లేదు. యూదుల్లో కూడా 11 గోత్రాలకు లేదు, ఒక్క లేవి గోత్రానికే ఉంది. యేసు ప్రభు వారు సిలువలో ప్రాణం పెట్టి అదిగో ఆ తలుపు తెరిచి డైరెక్ట్గా ఈరోజు నువ్వు నేను అందరం కలిసి దేవుణ్ణి ఒకే మనసుతో ఆరాధించే కృపిచ్చాడు డైరెక్ట్గా. చప్పట్లు కొడదాం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 3 తలుపులు తెరిచాడు యేసయ్య. ఎన్ని తలుపులు? ఈ 3 ముఖ్యమైన తలుపులు. అందుకనే ఆయన సేవ చేస్తున్నప్పుడే సమరయ స్త్రీతో చెప్పాడు, అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో మీరు మీ కొండ మీద ఆరాధించరు, మేము యూదులమైన మేము యెరూషలేములో ఆరాధించం. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం వస్తుంది, అది ఇప్పుడు వచ్చే ఉందని యేసు ప్రభు చెప్పి ఆ తలుపు తెరిచాడు. అందరికీ ఈరోజు తలుపు తెరవబడింది. ఈరోజు ప్రతి స్త్రీ దేవునికి ప్రార్థన చేయొచ్చు. యేసు నామములో అడుగుతున్నాం. ప్రతి స్త్రీ చర్చికి రావచ్చు, ప్రతి పురుషుడు చర్చికి రావచ్చు, ప్రతి కులం చర్చికి రావచ్చు, ప్రతి మతం చర్చికి రావచ్చు, ప్రతి ఊరు వాళ్ళు చర్చికి రావచ్చు, ప్రతి దేశం చర్చికి రావచ్చు. ఒకప్పుడు ఇశ్రాయేలులకు ఒక్కలకే ఉంది. దేవుడు ఈ తలుపు కూడా తెరిచాడు. గుడ్ ఫ్రైడే రోజు దేవుడు తెరిచిన 3 తలుపులు. హల్లెలూయా. ఈ మూడు దేవుడు స్థిరపరిచాడు, స్థాపించాడు. అది మనకెంతో ఆశీర్వాదం. ఆమేన్ అనండి. ఆమేన్. 1 ఏం తలుపు? కొత్త నిబంధన తలుపు. మీరు బల్ల తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? బల్ల తీసుకోవాలి. 2 పరదేశ్ అనే అది తోట అంట. ఏదేను తోటలాగానే పారసిక రాజు అంట తన కొరకు ఒక అందమైన తోటను పెట్టుకున్నారంట పర్షియా రాజులు. పరదేశు అనే పదం ఆడుందంట, ఏడుందంట. దాని అర్థం ఏంటంటే విశ్వాసుల కొరకు, దేవుని పిల్లల కొరకు, సేవకుల కొరకు, సువార్తికుల కొరకు, దేవుడి కొరకు, ఈ భూమి మీద శ్రమలు పడిన వారి కొరకు, హతసాక్షుల కొరకు, దేవుడి కొరకు జీవించిన వారి కొరకు, వాళ్ళు కన్ను మూసిన వెంటనే ఒక అందమైన జీవవృక్ష ఫలాలున్న ఒక తోటలోకి వెళ్ళిపోతారు. అదే పరదేశు. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. అందుకని మనకు అప్పుడప్పుడు కలలు వస్తాయి. మనం ఏదో తోటలోకి వెళ్ళినట్టు, ఆడ ప్రశాంతంగా ఉన్నట్టు, నెమ్మలంగా ఉన్నట్టు. నాకు వచ్చింది ఒక కళ. అలా
ఆహ్లాదంగా ఉన్నట్టు. ఏదేను తోట కంటే గొప్ప తోట అది. దేవుడు మానవుడితో సహవాసం చేసే తోట పరదైస్. మనం కన్ను మూసినప్పుడు దేవుడు నీతిమంతులు ఆడుంటారు. ఆ తలుపు తెరిచాడు యేసయ్య. ప్రియమైన దేవుని సంగమా, మూడోది ఏంటిది? దేవాలయంలో తెర చినిగింది. అడ్డతెర ఉంది. కులం అనే అడ్డతెర. మీరు ఈ కులం వాళ్ళు గుడికి రాకూడదని, మీరు ఈ కులం వాళ్ళు సేవ చేయకూడదని, మీరు ఈ కులం వాళ్ళు ఊరి వెలుపల ఉండాలని, మీరు ఈ కులం వాళ్ళు కులం అనే తెర చినిగింది. ఈరోజు ఏ కులం లేదు. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి యేసయ్య మన కులం, యేసు రక్తమే మన రక్తం. హల్లెలూయా. అవునా కాదా? అందరం ఒకే చోట కూర్చున్నాం. పరలోకంలో కూడా అలాగే ఉంటాం మనం. ఆమేన్. హల్లెలూయా. తెర చింపాడు ఆయన. మూడు విషయాలు. ఇక వాక్యంలోకి వెళ్దాం. 1:15 అయింది చూడండి. ఇక ఇది మామూలుగా మీకు హిస్టరీ కొంచెం చెప్పాను. అసలు అంశం వాక్యంలోకి వెళ్తాం. మార్కు సువార్త 14:41. మార్కు సువార్త 14. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాడతారు అందరూ. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని పాత్ర. ఎవరి కోసమో ఈ జనుల కోసమే, ఈ జనుల కోసమే, అది నీ కోసమే, అది నా కోసమే. సిలువలో సాగింది యాత్ర. చప్పట్లు కొడతారా? కరుణామయుని దయగల పాత్ర. అందరూ పాడతారా? సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చప్పట్లు కొట్టాలి పురుషులు. పాలు కారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. పాలు కారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. అందరూ నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన ఉమ్మింది మరి ఒకరు. అవునయ్యా. చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన ఉమ్మింది మరి ఒకరు. బంతులాడినారు, బంతులాడినారు, బాధలను పెట్టినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ అవునయ్యా. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ.
సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని జయగల పాత్ర. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా చెబుతారా? మీరు ఒక్క చరణం అలా పాడాలని కోరుకుంటున్నా. మీరు పాడతారా? పాడరా? పాడండి. వెనుక నుండి తన్నింది, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. మరలా వెనుక తన ముందు నిలిచి గేలి చేసినారు, పరిహాసమాడినారు. అందరూ అనండి. నోరు తెరువలేదాయే ప్రేమ, అంటారా? నోరు తెరువలేదా? అందరూ. తమ్ముడా నువ్వు కూడా. ఇది ఎవరి కోసమో, అది నీ కోసమే. సిలువలో కరుణామయుని. ఇంకొక చరణం వెనకాల ఉన్న లక్క మంజులక్క పాడండి. పాలు కారు దేహంబు పైన ఆగండి. ఏ దేహం అంటే? పాలుగారే దేహం అంటే పచ్చి బాల్యంత దేహం ఎలా ఉంటుంది? పసిబిడ్డల దేహం ఎలా ఉంటుంది? పాలు తాగే వాళ్ళ దేహం. పాలు కారు దేహంబు పైన నాట్యమాడినాయి. ఎక్కడ నడిపాయి? నడివీధులు. మీ భర్త కానీ లేదా భర్తల్ని భార్యలు కానీ అమ్మ నేను ముందుకు జరుగు. నడివీధిలో భర్త భార్యను కొడతానంటే ఎలా ఉంటుంది? ఒక ఆయన చర్చికి వచ్చే ఆయన ఒక 5 ఏళ్ల క్రితం వాళ్ళ ఆవిడ్ని నడివీధిలో కొడుతున్నాడు. జనమందరూ చుట్టూ చేరారు. ఆమె ఎంతో అవమానంగా బాధతో ఉంది. మరి ఎవరైనా బాధగా నాకు ఇంట్లో వినపడింది, ఆడకు పోలేను. ఈ లోపల కొంచెం దూరం ఉండి వింటా ఉన్నాను. ఆ దగ్గరకు వచ్చిన వాళ్ళు అంటున్నారు, ఆమె చర్చి దగ్గరికి వచ్చి వెళ్ళినందుకు కొడుతున్నాడు ఆయన. జనాలు వచ్చి నడివీధులు ఆమెను తీయాల్సింది పోయి ఒక్కొక్కళ్ళు అంటారు, ఆయన చూడరా అంది, ఏం చూశాడు లేరా. మళ్ళా గుండె గుబేలా ఉంది. ఆమె అసలు పెద్ద వయసు తల్లి లాంటిది, పిల్లలు ఉండరు. చూడు ఈ లోకం ఎంత చెడ్డతో. కొడతానంటే తీయాల్సింది పోయి ఆ కొట్టేవాడిని ఇంకా అంటున్నారు, ఏం చూశాడోలే, ఇంత మంచోడు ఎందుకు కొడతాడు అన్న. మంచోడైతే నడివీధిలో భార్యను కొడతాడా? అది తెలియదు. నడివీధిలో కొడతంటే ఎంత బాధ. సరే, నాకు నీకు ఆ శిక్ష మంచిదే. నేను పాపిని, మీరు పాపం చేశాం కాబట్టి మనం నడివీధిలో కొట్టించుకున్నా మంచిదే. ఆయన ఏ పాపం చేయలేదుగా. నాట్యమాడినాయి నోరు తెరువలేదాయే ప్రేమ, ఆ నోరు తెరువలేదాయే ప్రేమ. గెత్సమనే తోటలో ప్రార్థన చేస్తుంటే పొట్టుకోవటానికి వచ్చి పొట్టుకున్నారు, తీసుకెళ్ళారు. 6 ఎదుట నిలబెట్టారు. 6 స్టేషన్లు మార్చినట్టు తీర్పు తీర్చడానికి. తర్వాత తెల్లవారుజాము 6 గంటలకి రాత్రి అంతా తిప్పి
6 గంటలకి తీర్పు తీర్చారు. గబ్బాతా అనే స్థలంలో పిలాతు సింహాసనం మీద కూర్చొని సిలువకు అప్పగించాడు. 9 గంటలకి సిలువ వేశారు. 6 to 9 సిలువ యాత్ర జరిగింది. 9 గంటలకి ఆయన సిలువ వేసినప్పుడు 9 గంటలు అయిందని ఉంది బైబిల్లో. 9 గంటల నుండి 12 గంటల దాకా సిలువలో వేలాడుతూ కొన్ని మాటలు మాట్లాడాడు. 12 గంటల నుంచి 3 దాకా దేశం అంతా చీకటి కమ్మిందంట బైబిల్లో ఉంది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసుప్రభు పెద్దగా కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని తల వంచి ప్రాణాన్ని అప్పగించాడు. అంతటితో ఆయన సిలువలో తన ప్రాణం అర్పించాడు, చనిపోయాడు. ఆయన చనిపోయాడో లేదో అని మరుసటి దినం విశ్రాంతి దినం కాబట్టి సిలువలో ఇశ్రాయేల్ దేశంలో శవం ఉండకూడదు కాబట్టి కర్రలు తీసుకొని 2 దొంగల్ని కాళ్ళ మీద కొట్టి ఎరగొట్టి చంపారు కర్రలతో. అంత ఘోరంగా ఉండే ఆ దినాల్లో శిక్షలు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి చూసేళ్ళకి ఆయన ప్రాణం పోయింది. సరే ప్రాణం ఉందో లేదో చూద్దామని ఒక సైనికుడు బల్లెం తీసి అలా బల్లెం ఎత్తోటి బల్లెంతో పొడిచాడు. ఈ పక్కలో పొడిస్తే ఇక్కడ నుంచి పోయి గుండె గుచ్చుకుంది. రక్తము నీళ్లు 2 కారిని. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఆయన చనిపోయాడు. తర్వాత ఆయన ఎముకల్ని విరగొట్ల వాళ్ళు చనిపోయాడుగా వదిలేశారు. ఈ లోపల అరిమతయి యేసేపు అనే వ్యక్తి నీతివంతుడు పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహాన్ని నాకు ఇవ్వమని అడిగి ఆర్డర్స్ తీసుకొని వచ్చి ఆ దేహాన్ని జాగ్రత్తగా దింపి యేసు ప్రభు దేహానికి అయిన గాయాలు తుడిచి కడిగి శుభ్రం చేసి శవాన్ని తెల్లని నారబట్ట చుట్టి ఆయనకి మేకులు కొట్టి మేకులు తీసి చాలా కష్టపడ్డారు. ఎంత కష్టమో మేకులు తీసి 3 మేకులు తీశారు. ముళ్ళ కిరీటం తీశారు. ముళ్ళు పూర్తిగా రావు, జాగ్రత్తగా తీశారు. దేహాన్ని శుభ్రం చేశారు, అంగలార్చారు. శవాన్ని తీసుకొని పోయి ఆయన తన కొరకు తొలిపించుకున్న రాతి సమాధిలో, కొత్త సమాధి ఎవరు పెట్టల, దాంట్లో ఆ తోటలో ఆ సమాధిలో పెట్టారు. పెట్టి ఒక పెద్ద రాయి అడ్డం పెట్టి సమాధి చేశారు. ఈరోజే గుడ్ ఫ్రైడే రోజే సిలువలో ప్రాణం అర్పించాడు, చనిపోయాడు, సమాధి జరిగింది. కొందరు స్త్రీలు యేసు ప్రభుని అంబడించి పరిచర్య చేస్తున్న స్త్రీలు ఆయన సమాధి చేసిన స్థలాన్ని చూసి ఇంటికి వెళ్ళి సుగంధ ద్రవ్యములు, పరిమళ తైలాలు సిద్ధపరిచి ఆయన దేహానికి పుయ్యాలని విశ్రాంతి దినం కాబట్టి మరుసటి దినం ఊరకుండి ఆదివారమును 3వ దినమున తెల్లవారుచుండగా ఆయన దేహానికి పుయ్యాలని సమాధి దగ్గరికి వెళ్ళేళ్ళకే బండ తెరవబడి ఉంది. సమాధిలో ఆయన లేడు. ఆయన పునరుద్ధానుడై విజయశీలుడై మృతిని గెలిచి మరణాన్ని గెలిచి తిరిగి లేచిన రోజు ఆదివారం విక్టరీ డే. అది మనకి క్రైస్తవులకి విజయ దినం. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది 3 రోజులు. చెప్పండి. శుక్రవారం సిలువ వేయబడిన రోజు, సమాధి చేయబడిన రోజు గుడ్ ఫ్రైడే. శనివారం యూదుల విశ్రాంతి దినం శనివారం. ఆదివారం పునరుద్ధాన దినం, రిజరక్షన్ డే, ఈస్టర్, పునరుద్ధానుడై లేచిన రోజు. ఇది యేసు ప్రభు వారు 3 రోజుల్లో ముఖ్య విషయాలు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ 14:41 యేసు ప్రభు వారు ఏమన్నాడంటే, ప్రార్థన చేస్తా గెత్సెమనే తోటలో, ఇదిగో శిష్యులారా ప్రార్థన చెయ్యండి 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 అంటే నిద్రపోయారు. శోధన వస్తుంది చెయ్యండి అంటే నిద్రపోతున్నారు. మేలుకోండి అంటే నిద్ర మొత్తుగా ఉన్నారు. ఇక సాలు అయిపోయింది, ఇక నిద్రపోండి. 3 సార్లు ఆయన ప్రార్థన చేసి అన్నాడు, ఇక మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుతున్నాడు అని అన్నాడు. ఎవరి చేతికి? ఈ లోకంలో పాపుల చేతికి. మనం కూడా ఎవరన్నా పాపుల చేతికి అప్పగించబడితే వాళ్ళు వదిలిపెడతారా?
పాపులు ఏం చేస్తారు? పాపుల చేతికి అప్పగించబడుతున్నాడు అన్నాడు. యేసు ప్రభు ఎవరెవరు? ఆ పాపులు ఎవరు? ఎవరి చేతులకు అప్పగించబడ్డాడు? ఒకటి మత్తయి సువార్త 26, 15, 16. 26, 15, 16. అప్పుడు 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, ఇదిగో శిష్యుల్లో ఒక శిష్యుడు యూదా అంటున్నాడు, నేను ఆయన్ని మీకు అప్పగిస్తే నాకేమిస్తారు? అందుకోరు 30 వెండి నాణ్యాలు ఇస్తామన్నారు. అది ఒక బానిసకి కట్టాల్సిన వెలను కట్టారు. ఆయనకి 30 వెండి నాణ్యాలు ఇస్తామని చెప్పారు. చదువు ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు, అంటే యేసు ప్రభు పక్కనే ఉన్నాడు, శిష్యుడుగానే ఉన్నాడు. కానీ యేసు ప్రభుని ఎవరు ద్వేషిస్తున్నారో, ఎవరు చంపాలనుకున్నారో, ఎవరు కపటంగా ఉన్నారో, యేసు ప్రభుని ఎవరు హాని చేయాలనుకున్నారో వాళ్ళతో చేతులు కలిపి యేసు ప్రభు దగ్గర ఏమి ఎరగనట్టున్నాడు ఇతను. సమయం కనిపెడతా ఉన్నాడు. శిష్యులలో ఒకడు 3.5 ఏళ్ళు యేసు ప్రభుతో ఉన్నాడు. ఇతడు ముద్దు పెట్టుకొని యేసు ప్రభుని గెత్సమనే తోటలో అప్పగించాడు. ఇతడి పేరు ఇస్కరియోతు యూదా. వీడిని బైబిల్ మా గురించి చదువుతున్నావు, ప్రధాన యాజకుల గురించి, పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి, ధర్మశాస్త్రం గురించి నువ్వెవడు బోధించడానికి అని అడిగాడు అతను. అప్పుడు ఆయన అన్నాడు, నేను బహిరంగంగానే అందరు ఎదురు చెప్పే కదా, ఏం చెప్పానో వాళ్ళని అడగమంటే అక్కడ ఒక సైనికుడు వచ్చి అరచేతులతో కొడతాడు యేసు ప్రభు. అరచేతులతో కొట్టాడు. బంట్రోతులు వచ్చి ప్రధాన యాజకుడితో ఇట్లానే కాని మాట నేనేం మాట్లాడానని అన్నాడు యేసు ప్రభు. ఇంకా అన్న తన దగ్గర నుండి కైపా దగ్గరకు పంపించాడు. మూడు పాపుల చేతికి యేసు ప్రభు అప్పగించబడ్డాడు. 1 యోధా, 2 అన్న. ప్రధాన యాజకులలో పాపులు ఉన్నారు, జాగ్రత్త. పెద్దలలో పాపులు ఉన్నారు, జాగ్రత్త. మతాధిపతుల్లో పాపులు ఉన్నారు, జాగ్రత్త. తర్వాత కైపా దగ్గరకు పంపించారు. బైబిల్ ఉన్నవారు చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 53వ వచనం. వారు యేసుని తీసుకొని పోయిరి. ఇక్కడ సన్హెడ్రిన్ సభ అని జరుగుతుంది. ఇశ్రాయేలీల్లో 70 మంది పెద్దలు ఉంటారు. మోషే కాలం నుండి మోషే పెట్టాడు 70 మందిని. ఇశ్రాయేలీలకి 70 మంది ఉంటారు. వాళ్ళు సన్హెడ్రిన్ సభని కూడుకుంటారు. ఆ సభకు ప్రధాన యాజకుడు పెద్ద, అతనే కైపా మామ అన్న. మొదట అన్న దగ్గరికి తీసుకెళ్లారు, మామ పెద్దవాడని. తర్వాత అల్లుడి దగ్గరికి తెచ్చారు, కైపా దగ్గరికి. సన్హెడ్రిన్ సభలో నిలబెట్టారు. కైపా దగ్గర నిలబెడితే అడుగుతున్నారు వాళ్ళు, చదువు, నువ్వు దేవుని కుమారుడువా అని అడిగారు. ఏమడిగారు? సాక్ష్యాలన్నీ ఎతికారు, అతడేం తప్పులు చేశాడని. ఎక్కడ ఏమీ దొరకల. ఈ లోపల ఒకడు అన్నాడు, ఇదిగో దేవాలయాన్ని పడగొడితే 3 దినాల్లో కడతానన్నాడు అన్న. సరే, ఇవన్నీ కాదు కానీ చెప్పు, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకున్నావు, నిజమా అని అన్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నువ్వు అన్నట్టు నేను దేవుని కుమారుడు అన్నాడు. భయపడలేదు, చప్పట్లు కొడదాం. ఇది దైవ దూషణ అని అన్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఇదిగో దీనికి ఎలా భయపడుతున్నావు? ఇక నుంచి మనుష్య కుమారుడు సర్వోన్నతుని శక్తి కలిగిన దేవుని దగ్గర కుడిపార్శ్వమున ఆసీనుడై ఉంటాడు, దేవదూతలను ఎంట పెట్టుకొని వస్తాడని చెబితే వెంటనే వస్త్రాలు చింపుకొని ఇంక ఇతని నోట్లో నుండే మాట్లాడుతున్నాడు. ఇతడు దేవుడు పక్కన కూర్చుంటాడంట. దేవదూషణ చేశాడు, దైవ ద్రోహం చేశాడు, ఇతడు మరణానికి పాత్రుడు అని చెప్పి పిలాతు, క్షమించండి, కైపా 70 మంది పెద్దలు యేసు ప్రభు మీద ఉమ్మేశారు. 65వ వచనంలో ఉంది, ఉమ్ము. మీ మీద ఎవరన్నా ఎప్పుడన్నా ఉమ్మేశారా? మోకం మీద నా మీద వేసారంటే చెప్పవచ్చు.
ఎవరన్నా పక్కన వస్తున్నా మన మీద పడితే భలే కోపం వచ్చింది. పిల్లలు వస్తున్నా ఫూ ఫూ అని వస్తుంది. ఉమ్మేశారు యేసు ప్రభు ముఖం మీద. గుద్దారు ముఖాన్ని, ముసుగేసి గుద్ది ప్రవచించు నిన్నెవడు కొట్టింది అంటున్నారు. చంటి ముసుగేసి గుద్ది ఎవరు కొట్టారో ప్రవచించమన్నారు. అరచేతులతో కొట్టారు, బంతులాడినారు, బాధలను పెట్టినారు, ఉమ్ము వేశారు, గుద్దారు. ఇక లాభం లేదని వాళ్ళు చేయాల్సిందంతా చేసి అవమానం ఆయన్ని తీసుకొని మరొక పాపుల దగ్గరికి తీసుకెళ్ళారు. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, మార్కు సువార్త 15:1. ఉదయం కాగానే రాత్రి అంతా హింసించి ఆయన్ని వాళ్ళ కక్ష తీర్చుకొని ఉదయం కాగానే ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి అప్పగించారు. ఇది పాపుల చేతికి అప్పగించబడ్డాడు ఆయన. ఇప్పుడు పిలాతుకు అప్పగించారు. ఎవరికి? ఇప్పుడు చెప్పండి, ఒకటో ఏళ్ళు తీయండి చెల్లెమ్మలారా, అక్కలారా, ఇట్లా పెట్టండి, ఇలా చూపెట్టండి, ఏమైంది తమ్ముళ్ళారా, అన్నలా. 1, మనుష్య కుమారుడు ఎవరి చేతికి అప్పగించబడ్డాడు? పాపుల చేతికి. యేసు ప్రభు వారు పాపుల చేతికి అప్పగించబడ్డాడు. 1, ఎవరు? ఇస్కరియోతు. 2, అన్న. 3, కయప. 70 మంది పెద్దలు, మహాసభ వారు, శాస్త్రులు. 4, పిలాతు. ఎవరు అంటే రాష్ట్ర గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్లారు. ఇప్పుడు దాకా మత సంబంధమైన వ్యక్తుల మధ్య ఉన్న యేసు ప్రభువుని తీసుకొని పోయి పోలీసుల దగ్గరికి అప్పగించినట్టు రాష్ట్ర గవర్నర్ దగ్గరికి తీసుకెళ్లారు. యోదయ రాష్ట్రానికి పొంతి పిలాతు గవర్నర్గా ఉన్నాడు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరు? క్యా పడతా హేతు? సరే, దేశ గవర్నరు, దేశ రాష్ట్రపతి, క్షమించండి, మన దేశ రాష్ట్రపతి ద్రౌపది. మన రాష్ట్ర గవర్నరు అర్థం కాల, అబ్దుల్ నజీరా. తెలంగాణ గవర్నరు. అట్లా రాష్ట్ర గవర్నర్ ముఖ్యం కదా. పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు, గవర్నర్ దగ్గరికి యేసు ప్రభుని తీసుకెళ్ళి ఆయనకు అప్పగించారు. ఏందయ్యా తెచ్చారని అడిగాడు. ఏందేంది, ఇతను నేరం చేశాడు అందుకే తెచ్చాం. ఏమి నేరం చేశాడు చెప్పండి అన్నాడు. ఇతడేం చేశాడంటే తాను రాజునని చెప్పుకున్నాడు. మా కైసర్ తప్పితే వేరే రాజు లేడు, కైసరుకు పొన్ని యొద్దని చెప్పాడు. ఇతడు యూదుల రాజని చెప్పుకున్నాడు. సరే, చెబితే చెప్పుకున్నాడులే, ఇదేం పెద్ద నేరమా? హత్య చేశాడా, వ్యభిచారమా, ఎవరినన్నా చంపాడా, దొంగతనం చేశాడా, బందిపోటు దొంగ, ఇవన్నీ కాదుగా, చిన్నదేగా, ఇది మరణానికి తగిన శిక్ష కాదుగా. సరే, మీ ధర్మశాస్త్ర ప్రకారం అతన్ని శిక్షించండి అన్నాడు. ఇదిగో పిలాతు గారు, మాకు గవర్నమెంటు ఏ వ్యక్తికి మరణ శిక్ష విధించకూడదని రోమా ప్రభుత్వం చెప్పింది, కాబట్టి ఇతన్ని మరణ శిక్ష మీరు వేయాలన్నాడు. అదేంది, మరణ శిక్షకు తగిన నేరం ఏం చేయలేదు కదా, చెప్పుకుంటే ఏమైంది అన్నాడు. చంపాల్సిందే ఆయన అన్నారు. అప్పుడు యేసు ప్రభుని తీసుకొని లోనికి వెళ్ళాడు. అయ్యా, నువ్వేమన్నా చెప్పుకుంటావు, నువ్వెవరు యూదుల రాజువా అన్నాడు. నువ్వు అన్నట్టు నేనే అన్నాడు. నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి పుట్టానన్నాడు. నా రాజ్యం ఇహలోక సంబంధమైంది కాదయ్యా అన్నాడు. సరే,
వారి చేతుల్లో నుండి నిన్ను విడిపించే అధికారం నాకుందంటే యేసుప్రభు అన్నాడు, పైనుండి ఇవ్వబడితేనే కానీ నీకు లేదన్నాడు. ఇప్పుడు పోలీసులు యాక్సిడెంట్ అయింది అని అన్నారు అనుకోండి, పాపం వాళ్ళ చేతులు ఏడుంది? వాళ్ళు ముఖ్యమంత్రి ఏం చెబితే అది చేయి, డిప్యూటీ సీఎం ఏం చెబితే అది చేయి, కేంద్ర మంత్రులు ఏం చెబితే, మరి వాళ్ళ ఉద్యోగాలు ఉండవుగా. పైన అధికారం ఉంటే పైన అధికారులు ఏం చెబితే చెయ్యాలి, లేకపోతే వాళ్ళు ఉద్యోగాలు పోతాయి, వాళ్ళకి నష్టం జరిగిద్ది, వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళు నేను చాలాసార్లు చెప్పా, బ్యానర్ కడతానంటే పాపం మొన్న చనిపోయిన సేవకుడు ఒక అన్న అంటున్నాడు, ఈయన తాగి చనిపోయాడు అని అన్నాడు. నేను అన్న మీ నాన్నగారి గురించి నీకు తెలుసు, మా నాన్న గురించి నాకు తెలుసు, మా సేవకుడు ఆయన తాగి చనిపోలేదని అన్న. ఎవరి గురించి వాళ్ళకి తెలుసు. అంటే ఈ కుట్రలు చూడండి, ప్రభుత్వమే హత్య చేస్తే పైన వాళ్ళే చంపితే ఎవరేం చేయలేరు. ఎవరేం చేయగలరు? అంటే పైన ఏం చెబితే కింద అదే జరగాలి. ఇప్పుడు నేనున్న నా వాయిస్ యేసు ప్రభు వాయిస్ వినిపిస్తాను, ఒక వైసీపీ నాయకుడు జగన్ గారి వాయిస్ వినిపిస్తాడు, టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి వాయిస్ వినిపిస్తాడు. అంటే వాళ్ళ స్వరం వీళ్ళు వినిపిస్తారు. ఒక హీరోని ప్రేమించేవాడు ఆయన స్వరం వినిపిస్తాడు, ఒక కులాన్ని ప్రేమించే వాళ్ళు వాళ్ళ స్వరాన్ని వినిపిస్తారు. అంతేగాని వాళ్ళంతటి వాళ్ళు ఏం చేయలేరు. యేసుప్రభు అన్నాడు, పైనుండి నీకు అధిక కైసరిస్తేనేగా నువ్వు చేసేది, నా తండ్రి అధికారం ఉంటేనేగా నువ్వేదైనా చేయాలంటే నా మీద పైనుండి అధికారం ఇస్తేనే నీకు అధికారం ఉంటుందంటే అప్పుడు యేసుప్రభుని బయటికి తెచ్చి వాళ్ళందరూ ఎదురు నిలబెట్టాయా, ఇతడు మరణానికి తగిన శిక్ష ఏమి చేయలా కాబట్టి ఇతన్ని విడుదల చేస్తారంటే నో, చంపాల్సిందే. సరే ఆగండి, ప్రతి పండక్కి పస్కా పండగప్పుడు ఒక ఖైదీని విడుదల చేయాలి కదా. ఇదిగో బందిపోటు దొంగ, నరహత్య చేసినోడు, అల్లరి చేసినోడు ఒకడున్నాడు, వాడు భయంకరుడు, క్రూరుడు, వాడిని తెచ్చి నిలబెట్టారు సంఖ్యలతో, వాడు బిగ్గరగా నవ్వుతున్నాడు. ఇదిగో ఇతన్ని విడుదల చేసినా, యేసు ప్రభుని విడుదల చేశానంటే ఆ ప్రధాన యాజకులు 70 మంది పెద్దలు, మతాధిపతులు, శాస్త్రులు, వాళ్ళతో వచ్చిన గుంపులు జనం పెద్దగా కేకలేశారు, బరబ్బాను విడుదల చేయి, యేసు ప్రభుని సిలువేయమని. అబ్బా, అసలు లోకం చూడండి ఎలాంటిదో. చేతికి అప్పగించబడితే చూడేమైతే. జాగ్రత్త, మీ లోకంలో పాపులు, కర్కశం కలిగిన కఠినమైన హృదయం కలిగిన దుష్టులుండారు. జాగ్రత్త, వాళ్ళ చేతులకి మీ పిల్లలు పడకూడదు, మీ కుటుంబాలు పడకూడదు పాపుల చేతిలోకి. యేసుప్రభు అన్నాడు, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుతున్నాడు. కొందరు స్త్రీలని చంపటం మనం పేపర్లో, టీవీల్లో చూసినప్పుడు, ఈ మధ్యకాలంలో కొందరు పిల్లలను చంపటం చూసినప్పుడు, కొందరి కోడలను చంపటం చూసినప్పుడు, కొందరు అత్తలను చంపటం చూసినప్పుడు, కొందరు భర్తను చంపటం చూసినప్పుడు ఒళ్ళు జలధరిచ్చిపోయింది. వామ్మో, ఏంది ఇలాంటివి జరుగుతున్నాయని. నీతిమంతుడు పశువుల ప్రాణాన్ని కూడా దయతో చూస్తాడంట. మరి మనిషి ప్రాణాన్ని ఎంత దయతో చూస్తాడు? చప్పట్లు కొట్టండి, ఆమేనండి. కొంతమంది ఆ పిల్లలను కొట్టడం కూడా ఎట్లా అంటే భయంకరంగా, మూర్ఖత్వంగా, ఎక్కడ పడితే ఆడ కొడతారు, గుద్దుతారు, పెద్ద పెద్ద వాతలు పెడతారు. కొంతమంది భార్యలను కొట్టేటప్పుడు ముఖం మీద గుద్దుతారు, ముక్కు పగిలిద్ది, నోరు పగిలిద్ది, రక్తం కారుతా ఉంటుంది. దయ ఉండదు, జాలి ఉండదు, కనికరం ఉండదు. పాపులకి దయ, జాలి, కనికరం ఉండదు.
మనం జాలి కలిగిన మనసును ధరించుకుందుముగాక. ఆమేనానండి, ఆమేనానండి. దయలేని వాళ్ళు కొంతమంది కొట్టాలి రాయ్, కొట్టండి, ఇంకా కొట్టు అంటారు. అదే తప్పు కదండి, తప్పు కదా అలా. చూడండి, పాపుల చేతికి ఆయన అప్పగించబడితే, రాత్రి అప్పగించబడితే 3 శవం అయిపోయాడు. ఆరోగ్యకరమైన దేహం ఏమైపోయింది చెప్పండి, ఏమైంది? ఒక 6 గంటలు, అదొక 4 గంటలు, 11, 10. ఆ రాత్రి పట్టుకుంటే అర్ధరాత్రి ఒక 5 గంటలు అనుకోండి, 6 గంటలు, 16 గంటల్లో యేసు ప్రభు ఆరోగ్యకరమైన హెల్దీ బాడీ, ఏ మచ్చ డాగు, ఏ గాయం లేని, అప్పటికే అత్తరు పోసి తల మీద ఆయనకు మంచి సేవ పరిచర్య చేసిన వాళ్ళు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. మంచి ఆరోగ్యకరమైన శరీరం ఒక 15 గంటల్లోనే శవం అయిపోయింది, ఎవరు చూడలేనంతగా. స్వరూపము సొగసు లేకుండా నలగ కొట్టబడింది ఆకాశానికి భూమికి మధ్య, శవం అయిపోయిందండి. ప్రాణం పాపుల చేతికి వెళ్తే ప్రాణం తీసేస్తారు. ఏం చేస్తారు? ప్రాణం తీస్తారు. రోమాపత్రిక 5వ అధ్యాయం అయిపోయింది, చివరి మాట. 3 కాలేదు, 5వ అధ్యాయం తీశారా? 6వ వచనం. ఎలా అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా యవ్వన కాలంలో యేసు ప్రభు వారు భక్తిహీనుల కొరకు చనిపోయాడు. చంపగాకండి ఎవరిని. ఏం చేయొద్దు చెప్పండి, ఏం చేయొద్దు? గొంతు పట్టుకొని గోడకేసి చంపటం, మంచం మీద పీక పట్టుకొని నొక్కి చంపటం, కర్రలతో, రాళ్లతో, కారాలతో చంపటం కాదు. యేసు ప్రభు అంట బలహీనుల కొరకు చనిపోయాడు, భక్తిహీనుల కొరకు చనిపోయాడు, యవ్వన కాలంలో చనిపోయాడు. చంపలేదు ఆయన ఎవరిని, చనిపోయాడు. ఏమయ్యాడు? చనిపోయాడు. చూడండి 7. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా. ఇప్పుడు స్నేహితులు ఉన్నారు అనుకో, అరే నీకోసం మామ తాగేటప్పుడు నీకోసం నా ప్రాణం. నేను 9th క్లాస్ చదువుతున్నాను, నాకు బాగా గుర్తు. మా ఇంటి దగ్గర బర్రె అబ్బాయి అని ఒక అతను ఉన్నాడు. ఆయన బర్రె అబ్బాయి అంటారు. బాగా తాగుతాడు, బ్లాగ్ ఇంత పొట్ట ఉంటుంది, తాగి ఎప్పుడు తాగి ఉంటాడు. ఆయన పక్కన చిన్న బర్రె అంటారు, అతను కూడా రవి బర్రె అబ్బాయి అంటారు. అతను బాగా తాగుబోతు. వీళ్ళిద్దరు రాత్రి మేము ఒక చిన్న ఇల్లు మాది, ఆ రోడ్డు మీద మంచం మీద మేము కొనుక్కున్నాం, ఎండాకాలం. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వస్తున్నారు 12-1 రోడ్డు మీద. రే బర్రెగా అంటున్నారు, రే శుభ్ర రవిగా అంటున్నారు. ఇట్లా తాగుతూ వస్తా ఆ మాటలు వినపడుతున్నాయి నాకు. వాడు అంటాడు, మామరే నీకోసం చచ్చిపోతారా అన్నాడు. ఏం కాదురా, నేను నీకోసం చస్తారా అన్నాడు. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, పేకాటలో. ఏడా నాకల్లి చూడండి, ఏడా పేకాట ఫ్రెండ్స్. తర్వాత సిట్టింగ్ ఫ్రెండ్స్. ఏడా ఏ సిట్టింగు? మంచి సిట్టింగ్ ఫ్రెండ్స్ వాళ్ళు, సినిమా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు, పాపానికి స్నేహితులు వాళ్ళిద్దరు. అనుకుంటున్నారు ఈ లోపల మా మంచం దగ్గర ముస్లిం ఇల్లు, మా ఇంటి పక్కనే బచ్చా అని ఉంటాడు. ఆ మంచం మీద చంటి అని రౌడీ షీటర్, ఇప్పుడు ఆయన మారాడు, వస్తాడు మన దగ్గరికి ఎప్పుడన్నా. చంటి అని రౌడీ షీటర్ ఆయన.
ఆయన మా మంచం పక్కనే బచ్చా అని మామ అంటాను, ఆయన మంచం మీద పొనుకున్నాడు. వాళ్ళిద్దరు రావటం చూసి వాళ్ళకి ఈయన గొడవ అయింది. అర్ధరాత్రి 1 గంట అయింది. ఇక్కడ పెట్టాడు కత్తి. ఇట్లా వీళ్ళిద్దరు తాగి ఆయన వస్తున్న వాళ్ళకి ఇట్లా కత్తి తీసి చూపెట్టాడు. నీకోసం చస్తానన్నే చిన్న బర్రె లేడు. కత్తి తీసేలకే గడగడ పరిగెత్తాడు, మూలలో పడి ఎడిపోయాడు తెలియదు. అసలు ఆయన ఉన్నాడు బరి అబ్బాయిని. ఆయన లేదు ఒరే చంటిగా నన్ను చంపగాకురా, భార్య పిల్లలు ఏరా ఉదయం ఏంది చంటిగాడు ఏంది వాడి బాడీ ఏంది అన్నావంటరా అన్నాడు. ఈ లోపల మా నాన్న కర్ణం బలరాం డ్రైవరు 9 ఏళ్ళు. మేము మారకముందు మా ఇంట్లో బాంబులు చూసా, కత్తులు ఉన్నాయి, సారా ఉంది మా ఇంట్లో, ఎలక్షన్ డ్యూటీలన్నీ సారా బాటిలన్నీ మా ఇంట్లో ఉండేవి, పేకలు ఉండేవి, అన్నీ ఉండేవి. మా నాన్న చంటిగా అన్నాడు, నువ్వు వాగు పిచ్చి అన్నా, వీడు ఉదయం వాడంత వాడి బాడీ ఎంత అన్నాడంట. ఆయన బాడీ వెళ్ళరు కదా. ఈ మాట నెలకు ఆయన కోపం వచ్చింది. మా నాన్న పరిగెత్తుకుంటూ వచ్చి ఒరే వాడి పిల్లలు ఉండారు, 2 పిల్లలురా, వాడిని చంపితే వాడే అంత బరి అబ్బాయి వాడేం చేస్తాడురా. నేషా దిగిపోయింది, పాసు పోసుకున్నాడు లింగిలో కొండ. మరి కత్తి అంత పొడుగుని తలవారు అంటారు. ఆ రోజుల్లో కత్తులుండి. ఫ్రెండు ఉండాడా, అసలాడు ఎప్పుడో పోయాడు. ఇక మా నాన్న వచ్చి మేము నిద్రలేసి అందరూ వచ్చి అయ్యయ్యా దండం పెడతాం, ఆయన చంపితే భార్య ఉంది, పిల్లలు ఉండారు, మన ఇళ్ళ దగ్గర ఓడి వద్దులేరా చంటి అని. మా నాన్న పక్కన బచ్చా అందరు లేచి ఆయన పట్టుకొని చల్లారిచి ఒరే బర్రెగా నీకెందుకురా ఆయనతని ఒక 2 దెబ్బలు బాగా కొట్టి 2 దెబ్బలు కొట్టి పంపించారు ఇంటికి. 3 రోజులు జ్వరం వచ్చింది ఆయనకి. 3 రోజులు జ్వరం వచ్చింది. ప్రాణం ఎవరు పెడతారండి? నిజంగా నీ సిట్టింగ్ ఫ్రెండ్ పెడతాడా? నీ పేకాట ఫ్రెండ్ ప్రాణం పెడతాడా? పోలీసులు వస్తేనే లింగి ఉందో సొక్కా ఉందో తెలియదు పరిగెత్తుతారు. పెడతారా ప్రాణం? మంచివాని కొరకు పెట్టచ్చు, భార్య కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు ఉండారా? భర్తలారా, క్రీస్తు వలె మీ భార్యలను ప్రేమించండి అని దేవుడు చెప్పాడు. అంటే ఒక భర్త అంట యేసు ప్రభు ప్రాణం పెట్టినట్టు నా భార్యకి నేను అండగా నిలబడతా, నా భార్య కోసం నేను ప్రాణమైన పెడతా అనే భర్త ఉన్నాడా? అది దేవుడి ప్రేమ. క్రీస్తు ప్రేమ అంటే అది ప్రాణం పెట్టే ప్రేమ సహోదరుల కొరకు. భర్తలారా, మీ భార్యను ప్రేమించండి, క్రీస్తు ప్రేమించినట్టు ప్రేమించండి. క్రీస్తు సంఘం కోసం ప్రాణం పెట్టాడు. ప్రియమైన దేవుని సంఘమా, ప్రియమైన భార్యలారా, మీ భర్తల్ని ప్రేమించండి, లోబడి ఉండండి, వాళ్ళకు భయపడండి, వాళ్ళని గౌరవించండి. మీరు సంఘంలో ఒక అవయవం, సంఘంలో భాగం. మీ భర్తల్ని మీరు కూడా ప్రేమించాలి. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని ప్రేమించండి, పిల్లలారా మీ తల్లిదండ్రులు ప్రేమించండి. సహోదరులారా, సంఘమా ప్రేమించుకోండి ఒకరినొకరు. సంఘములో భేదాలు పెట్టుకోకండి. నువ్వు మా ఊరోడు, నువ్వు మా కులమోడి, నువ్వు మా ఇంటోడి కాదు. సంఘములో యేసు రక్తంతో కడగబడుతున్న ప్రతి ఒక్కరిని ప్రేమించండి. యేసు ప్రభు అంట మంచివారి కొరకు ప్రాణం పెట్టల, నీతిమంతుడు కొరకు పెట్టల, బలహీనుల కోసం, భక్తిహీనుల కోసం. 9వ వచనం, క్షమించండి 10. మనం ఈ శత్రువులమై ఉండగా శత్రువుల కోసం. 8వ వచనం 2వ లైన్లో, దేవుడు మన ఎల్ల తన ప్రేమను ఎల్లడపరిచాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే ఎవరి కొరకంట? బలహీనుల కొరకు, భక్తిహీనుల కొరకు, పాపుల కొరకు, శత్రువుల కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, చోతరా హల్లెలూయా. 9వ వచనం, 2వ లైన్, దేవుడు మన ఎల్ల తన ప్రేమను ఎల్లడపరిచాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే ఎవరి కొరకంట? బలహీనుల కొరకు, భక్తిహీనుల కొరకు, పాపుల కొరకు, శత్రువుల కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా.
చనిపోయాడు. యేసుప్రభు మన స్త్రీని దేవుడు కోరుకొని ఎంతోమంది ఉన్నారు అక్కడ ఆయన దగ్గర. ఇక్కడ మనకు ముగ్గురు కనిపిస్తారండి. అమ్మ ఇదిగో నీ కుమారుడు. రెఫరెన్స్ చెప్తున్నా, యోహాను సువార్త 19వ అధ్యాయం 25-27 వచనాలు దాకుంటుంది. చూడండి, సిలువలో యేసు ప్రభు ఎంతో వేలాడుతున్నాడు, మరి ప్రాణం దారపోస్తున్నాడు, రక్తమంతా కారిపోయింది. తల్లిని పట్టించుకోవాల్సిన అవసరం యేసు ప్రభువుకి లేదండి. అప్పటికే తల్లి ఇంటిని విడిచిపెట్టి యేసు ప్రభు 3.5 సంవత్సరాలు తన సేవ చేస్తున్నాడు. ఎన్నో సందర్భాల్లో అమ్మా నాతో నీకేం పని, ఇదిగో మీ తల్లి మీ సహోదరులు వచ్చారని జనసమూహం చెప్తున్నప్పుడు, ఇదిగో నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, నా చిత్త ప్రకారం చేసేవారే నా తల్లి నా తండ్రి అని యేసు ప్రభు ఎన్నో మార్లు మరి బైబిల్ గ్రంథంలో సంబోధించినట్లు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, చాలామంది అనుకుంటారు యేసు ప్రభు తల్లిని విడిచి సమస్తాన్ని విడిచి నన్ను వెంబడించమన్నారని. చాలామంది భక్తులైన వారు ఈ రోజుల్లో తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేస్తున్నారండి. కానీ యేసు ప్రభువు మనకు 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఏమిచ్చాడంటే, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, మీ తల్లిదండ్రులకు విధేయులు ఉండండి అని చెప్తున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ దేవుడైతే ఆజ్ఞలు ఇచ్చాడో, ఏ దేవుడైతే నీకు న్యాయ విధులు ఇచ్చాడో, ఏ దేవుడైతే నిన్ను ధర్మశాస్త్రాన్ని ఆచరించమని చెప్తున్న దేవుడు తను పాటించి నీకు రుజువు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ బాధలైనా ఉండొచ్చు, ఏ కష్టంలో అయినా ఉండొచ్చు, ఎంతటి శ్రమలో అయినా ఉండొచ్చు, కానీ నిన్ను కన్న తల్లిని నువ్వు మర్చిపోకూడదని సామెతల గ్రంథంలో ఉంది. నీ తల్లి ముదిమి దినముల యందు ఆమె నిర్లక్ష్యం చేయొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంతోమంది ఈ బైబిల్ గ్రంథాన్ని చేత్తో పట్టుకొని దేవుడు సజీవుడని, గొప్ప దేవుడని, ఆశ్చర్యకరుడైన దేవుడని ఈరోజు నువ్వు నేను నమ్ముకొని ఆరాధిస్తున్న దేవుడు చెప్తున్నాడు, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలని చెప్తున్నాడు. నీ తల్లికి నువ్వు విధేయత చూపించాలంటున్నాడు. నీ తల్లి ముదిమి అంతా ఆమె నిర్లక్ష్య పెట్టద్దు అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప వాక్యాన్ని ఇచ్చిన దేవాతి దేవుడు ఆ శిలువ యాగంలో అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పుట్టి మరి ఆయన సేవకు వచ్చేసిన తర్వాత, ఆమె వివాహం చేసుకున్న తర్వాత ఆమెకి 4 కుమారులు పుట్టారండి. ఎంతమంది? 4. చూడండి, అది ఎక్కడుందో కూడా నేను చెప్తాను. అది మత్తయి సువార్త 13:55. ఇతని తల్లి మరియా, ఇతనికి యాకోబు, యేసేబు, సీమోను, యూదా, ఇతని సోదరులు, ఇతని సోదరీమణులు ఉన్నారు, ఇతని వడ్లవాని కుమారుడు, మరియ కుమారుడు అని చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, యేసు ప్రభు తర్వాత మరియకి 4 కుమారులు ఉన్నా యేసు ప్రభు బాధ్యతను మర్చిపోలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కలిగి ఉన్న బాధ్యతను నువ్వు మర్చిపోతున్నావేమో, దేవుడు ఈ దినాన్ని గుర్తు చేస్తున్నాడు. నీకు ఒక బాధ్యతనిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలని. నువ్వు ఈరోజు వాక్యం వింటున్న నువ్వు దేవుని వాక్యపు వెలుగులో ఆలోచించుకో. నీ తండ్రిని తల్లిని యేసు ప్రభు ఆ మరణంలో మరి ఆయన మాట పలకలేని స్థితిలో, నాలుక ఎండిపోయిన స్థితిలో, కొరడాలతో కొట్టబడిన స్థితిలో తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది పిల్లలు తమ తల్లులను తండ్రుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారండి. అది శ్రమ అయినా కావచ్చు, వేదనైనా కావచ్చు, బాధ అయినా కావచ్చు, ఏ పరిస్థితిలోనైనా. నాకున్న సమస్యలు చాలా ఎక్కువ అండి, నేను నా తల్లిని చూడలేదండి, నాకు ఇప్పుడు అప్పుల సమస్యలు ఎక్కువండి, నాకు చేతగాటం లేదండి, మా తల్లి బతుకు మా తల్లిదే అని చెప్పేవారు నేటి సమాజంలో ఎక్కువైపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ యేసు ప్రభు తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని ధారపోస్తున్నప్పటికి కూడా తన తల్లి బాధ్యతను శిష్యునికి అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తన కడుపున పుట్టిన 4 తమ్ములకి నా తమ్ముళ్ళు చూసుకుంటారులే, వాళ్ళు చూసుకుంటారులే, ఆమె బతుకు ఆమె ఏదో బతికిద్దిలే అని అనుకోలేదు. కానీ యేసు ప్రభు కొరకు మరి ఆయన జన్మకి ఎంతో త్యాగం చేసిన ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ తల్లి చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ తల్లి పడిన నిందల్ని జ్ఞాపకం చేసుకుంటూ, నా తల్లిని నేను మర్చిపోకూడదని తల్లి బాధ్యతను, తనిక ఈ భూమి మీద జీవించలేను, పరలోకానికి వెళ్ళిపోతున్నానని ఆ తల్లి బాధ్యతను తను ప్రేమించిన శిష్యుడికి అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారండి. యేసు ప్రభు శిలువ మీద వేలాడుతున్నాడు, పక్కన తాను ప్రేమించిన శిష్యుడు ఉన్నాడు, పక్కన తల్లి ఉంది. కానీ యేసు ప్రభువు తల్లి విషయంలో నిర్లక్ష్యం చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఉన్నా తల్లి విషయంలో అతడు
యేసు ప్రభు వారు అమర్యాదగా లేడు, తల్లిని గౌరవించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లి పట్ల విలువ కలిగి ఉన్నాడు, తల్లి పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. యేసు ప్రభు బాధ్యత కలిగి, కుటుంబం పట్ల బాధ్యత కలిగి, తల్లి పట్ల బాధ్యత కలిగి తన బాధ్యతను తన శిష్యుడికి అప్పగించాడు. హల్లెలూయా. మరి ఈ శిష్యుడికి తల్లి ఉందండి. వాళ్ళ తల్లినిది యోహాను తల్లి, జబదయి కుమారుల తల్లి యాకోబు, యోహాను. వీళ్ళిద్దరు అన్నదమ్ములు యేసు ప్రభు సేవకు వచ్చారు. అయితే ఒకానొక సందర్భాన యోహాను తల్లనిద్ది, అయ్యా నీ కుడివైపున ఒకళ్ళు, నీ ఎడం వైపున ఒకళ్ళని కూర్చోబెట్టుకోయ్యా, నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు. అంటే యేసు ప్రభు అంటాడు, నేను తాగే గిన్నెలోది మీరు తాగలుగుతారా? త్రాగినా కూడా నా కుడివైపున ఎడం వైపున ఎవరుంటారో నాకు తెలియదు, అది తండ్రి చిత్తం అన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి యోహాను తల్లికి కోపం రావచ్చు. ఏంది, యేసు ప్రభువుని ఈ మాట అడిగితే నిన్ను పరలోకంలో కూర్చోబెట్టుకోలేదు, అతనికి తల్లి లేదా, అతనికి వాళ్ళ అన్నలు ఉన్నారు, అందరు ఉన్నారు, యేసు ప్రభువుకు తమ్ముళ్ళు ఉన్నారు, ఆ బాధ్యత వాళ్ళు తీసుకుంటారులే, నువ్వు ఈ పని చేయొద్దని శిష్యుడిని అభ్యంతరపరచలేదండి యోహాను తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ 2 బాధ్యతల గురించి చెప్తున్నాను. ఒకటి శిష్యుడు బాధ్యత, ఒకటి తల్లి బాధ్యత. చూడండి, ఒకటి కుమారుని బాధ్యత. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, శిష్యుడు అనేవాడు సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించినందుకు బాధ్యతనిచ్చాడండి యేసు ప్రభు. అది గొప్ప బాధ్యత. ఈ లోకంలో యోహాన్ని ఎంతోమంది తిట్టుండొచ్చు, అవమానపరుచుండొచ్చు. ఏందయ్యా, తనకు ఇల్లు కుటుంబం అందరూ ఉన్నారు, నువ్వేంది యోహాను చూసేది ఆయన తల్లిని అని అనేవాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉండారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, శిష్యరికానికి వచ్చిన అతనికి తను ప్రేమించిన శిష్యుడికి ఒక గొప్ప బాధ్యతను అప్పగించాడండి యేసు ప్రభు. ఆ బాధ్యతను యోహాను స్వీకరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఈరోజు మనం శిష్యులుగా ఉండి దేవుని బాధ్యతను స్వీకరిస్తున్నామండి, దేవుని పరిచర్యను స్వీకరిస్తున్నాం. తను చనిపోయేటప్పుడు కూడా తన తల్లి బాధ్యతను, యేసు ప్రభు అయిన తల్లి బాధ్యతను యోహాను తీసుకొని ఒక శిష్యుడిగా ముందుకు నడిపించాడంటే ఎన్నో శ్రమలు. ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు శిష్యుడిగా, ఒక బాధ్యత నీకు వచ్చినప్పుడు లోకంలో ఎంతోమంది తిట్టేవాళ్ళు ఉంటారు, ఎంతోమంది అవమానించే వాళ్ళు ఉంటారు, ఎంతోమంది హేళన చేసేవాళ్ళు ఉంటారు. కానీ శిష్యుడంటే ఎవరో చెప్పేనా? శిష్యుడంటే తన దేవుడిచ్చిన బాధ్యతను చేపట్టుకొని సమస్తాన్ని విడిచిపెట్టి లోకం వైపు చూడకుండా నీ బాధ్యతలు నువ్వు నెరవేర్చినప్పుడే శిష్యుడవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యరికం అంటే ఊరక లేదండి. పాత నిబంధన కాలం నుంచి శిష్యుల్ని మనం చూస్తున్నాం. ఏలియా దగ్గర ఎలీషా ఉన్నాడు, మోషే దగ్గర యెహోషువ ఉన్నారు. వాళ్ళ సమస్తాన్ని విడిచిపెట్టాడు. మోషే కోసం యెహోషువ యుద్ధాలు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం. నువ్వు ఒక శిష్యరికంగా దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళాలంటే, దేవుని పనిని నువ్వు చేయాలంటే నీకు లోకంలో తప్పనిసరిగా శ్రమ వచ్చింది. కానీ నువ్వు శ్రమని గెలిచి నువ్వు సమస్త జనుల్ని శిష్యులుగా చేయమన్నాడు యేసు ప్రభు. నువ్వు ఒక శిష్యుడిగా ఉండాలంటే నువ్వు బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏ బాధ్యత అయినా కానివ్వండి, నువ్వు బాధ్యత కలిగి నువ్వు నడుచుకున్నప్పుడే నువ్వు శిష్యుడివి, శిష్యురాలు అవుతావు. ఎంతసేపటికి లోకంలో విశ్వాసిగా వేరు. ప్రియ దేవుని బిడ్డలారా, తన సిలువను వెతుకొని వెంబడించిన వాడే ఆయన శిష్యుడు, ఆయన ఆజ్ఞలను పాటించిన వాడే ఆయన శిష్యుడు. దేవుడు ఒక మాట అంటాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు నాకు పాత్రుడు కాడంటాడు. చూడండి, మనం మందిరానికి వస్తున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం. 17 సంవత్సరాల నుంచి నువ్వు మందిరంలో ఉండొచ్చు, నువ్వు బైబిల్ పట్టుకొనే ఉండొచ్చు, నువ్వు ఏదో నామకార్థంగా వచ్చి వెళ్ళిపోతున్నావు. యేసయ్యా స్తోత్రం, స్తుతి, ప్రార్థన, ఆరాధన, ఇదే నీ భక్తేమో. కానీ దేవుడేమన్నాడో తెలుసా? సమస్త జనులు శిష్యులుగా తయారు చేయండి. నువ్వు శిష్యుడిగా మారాలి ప్రియ దేవుని బిడ్డలారా. నువ్వు శిష్యురాలుగా మారాలి దేవుడి కోసం, సంఘం కోసం, దేవుని సేవ కోసం. నువ్వు శిష్యరికంలో లేకుండా నువ్వు ఇలాగా ఉన్నావు అనుకో, దేవుడు ఏమన్నాడు తెలుసా? ఫలింపని ప్రతి చెట్టును నరికి వేస్తాడు. నువ్వు ఎలా కూర్చొని ఉండటం దేవుని చిత్తం కాదు ప్రియ దేవుని బిడ్డలారా. యేసు ప్రభు పిలిచినప్పుడు శిష్యులు 3.5 సంవత్సరాలు యేసు ప్రభు పక్కనుండారండి. యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడే యోహాను. దేవాతి దేవుడే, పరిశుద్ధుడైన దేవుడే ఈ భూమి మీద ఒక వ్యక్తిని ప్రేమించాడంటే అతడు ఎంత మంచివాడై ఉంటాడో ప్రియ దేవుని బిడ్డలారా. 10 మంది శిష్యులు పారిపోయారు, ఒక శిష్యుడు అప్పగించాడు యేసు ప్రభుని. కానీ సిలువ దగ్గర నిలబడిన వాడే శిష్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలో నువ్వు సంఘంలో తోడుగా ఉన్నావా?
శ్రమలో సేవకుడికి తోడుగా ఉన్నావా? అపనిందల్లో సేవకుడికి తోడుగా ఉన్నావా? ఇరుకుల్లో సంఘానికి తోడుగా ఉన్నావా? అతడే శిష్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా ఆరోహణమై వెళ్ళిపోతా, అయ్యా నేను వెళ్ళిపోతున్నా, నువ్వు నన్ను వెంబడించొద్దన్నాడు ఎలీషాని. అయితే అయ్యా నిన్ను విడిచి నేను వెళ్ళను, నీ ఆత్మను పొందుకునేదాకా నేను నిన్ను వెంబడిస్తానన్నాడు. హల్లెలూయా. నిన్ను వెళ్ళిపో, నువ్వు ఈ పరిచర్య చేయొద్దక్క, నువ్వు ఈ పని చేయొద్దక్క, నువ్వు వద్దక్క అని అన్నా కూడా వద్దులే అని దులుపుకొని చాలు ఈ అవకాశం వచ్చింది అయిపోయిందని వెళ్ళిపోయేవాళ్ళు కాదండి శిష్యులు. వద్దు అన్నా కూడా వెంబడించేవాడే శిష్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. సిలువ యాగంలో యోహాన్ని ఎందుకు మరి ఇక్కడ మాదిరిగా తీసుకున్నాడంటే, యోహాన్ని అప్పుడు రోమి ప్రభుత్వం యోహాను పట్ల కూడా సిలువ వేయచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే యేసు ప్రభుకు సపోర్ట్గా ఉన్న ఎవరినైనా ఏం చేస్తారో తెలియని భయంకరమైన స్థితుల్లో యోహాను సిలువ దగ్గర ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, యోహాను త్యాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యోహాను తన తల్లి బాధ్యతను, యేసు ప్రభు యొక్క తల్లి బాధ్యతను మోస్తున్నాడండి. ఈ మూడవది ఏంటంటే బాధ్యత మోసే మాట ప్రియ దేవుని బిడ్డలారా. నువ్వు నేను ఆయన సిలువ కొరకు మరి ఏ బాధ్యతను మోస్తున్నామండి సంఘంలో? రక్షణ పొందావే, ఆయన ఉచితంగా ఇచ్చిన రక్షణని నువ్వు పొందావే, ఆయన శరీరాన్ని రక్తాన్ని నువ్వు తాగుతున్నావే, ఆయన కోసం నువ్వు ఏ బాధ్యత కలిగి సంఘంలో నడుస్తున్నావు ప్రియ దేవుని బిడ్డలారా? సరే, ఒక సాక్షిగా ఉన్నావా, ఒక పరిచారకుడిగా ఉన్నావా, ఒక పరిచర్య చేసే బిడ్డగా ఉన్నావా, ఒక సంఘానికి కొంతమంది బిడ్డల్ని నడిపించే శిష్యుడిగా నువ్వు మారావా ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని సిలువ యాగంలో త్యాగం ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడే, ఆఖరి రక్తపు బొట్టుని చిందించాడే, నీ పాపాన్ని నా పాపాన్ని మోసుకున్న ఆ పరిశుద్ధుడైన దేవుడు కొరకు, దేవుడైతే మన కొరకు ఇన్ని త్యాగాలు చేశాడు. ఈ సిలువ యాగం రోజు, ఈ త్యాగ దినము రోజు, ఈ మరణ దినం రోజు నువ్వు నేను ఆయన కోసం ఏం చేయగలుగుతున్నావు? ఒక శిష్యులుగా అన్నా దేవుడికి మనల్ని మనం సమర్పించుకొని, అయ్యా ఈ రోజు నుంచి నేను ఏదో నామకార్థంగా ఉన్నానేమో, భక్తిహీనంగా ఉన్నానేమో, అలా ఉండకూడదు ప్రభువా. నేను ఒక బాధ్యత కలిగిన బిడ్డగా సంఘంలో ఉండాలని ప్రార్థన. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూయండి. ప్రార్థన. ప్రభువా మీ నామాన్ని